ఎందుకు అట్లా అయిందో కూడా నాకు తెలియదు. అంటే మస్తు యాక్టివ్ ఉంటుంది సోనం, చాలా యాక్టివ్ ఉంటుంది వీడియోస్లలో కానీ అంత. అన్నా ఏడును ఇదే గల్లీలోనా? బయటికి వెళ్ళి వస్తున్నా. దా జల్దీరా. అయితే నిన్న ధర్మేష్ అన్న ఫోన్ చేసి అంటే అంత లోపల సోనంకి ఇట్లా అయిందని అనగానే నేను పిచ్చోని అయిపోయినా. వచ్చిండు చక్కెర వస్తుంది పడిపోయింది అంటే నేను నమ్ముతలే. మొన్న ఒక డైరీ ఇచ్చినాం ఎవరికి? వంశీకి. మేము పోయే గ్యాప్ లో మరి ఆమె ఏం దొక్కిందో ఏం చూసిందో మొత్తం అసలు మాక్సిమం అదైతే జ్వరం కాదు. ఇదేనా మొత్తం ఇట్లా దా లోపలికి రా. సోనం భగవాన్ ఏం చేసింది నిమ్మకాయలు. అరే నీకు ఒకటి తెలుసా, నేను నిమ్మకాయలు అవి తీసుకొని పోయినా. దానివల్ల ఏమైపోతుంది అంటే ఈ మొత్తం ఓపెన్ ఏరియా ఇదంతా జల్దీ చుట్టేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. జంగల్ ఏరియా అది ఓపెన్ కాదు. ఫస్ట్ అది శ్మశానం ఏరియా. శ్మశానం అనే ఏరియా పెట్టుకొని మళ్ళీ జ్వరాలు రావు. మాకు ఏం తెలుసు మరి. మాకు ఆమె ముందే సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ తెలుసు. మేము ఉన్నప్పుడు కూడా చూపిస్తాను. చూపిస్తాను. నువ్వు అక్కమ్మ కూడా మాట్లాడు. మంత్రాల పకీరు చెప్పే నాకు భయమైతుంది. మాయ మంత్రం కథ కదే అమావాస రాత్రి రది విధులన్నీ ఖాళీ ఖాళీ. నిమ్మకాయలు పెట్టిన పోయినప్పుడు ఆమెకి ఏమైందేమో. ఇప్పుడు ఈ విషయం అక్కడికి తెలుసా? తెలియదు. వాళ్ళు తెలియకుండా ఇట్లా దాని వల్ల ఇట్లా అయిందని తెలియదు. మేము ఏదో నార్మల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నాం. సో సోనంకి జ్వరం వచ్చేసిందంట. అంటే లైక్ ఆ విషయం వినగానే నాకే ఎట్లా అనిపించింది అంటే లైక్ అంత మంచి ఉండే అమ్మాయి ఒకటేసారి ఇట్లా. నిన్న కూడా నేను ధర్మేష్ అన్న కూడా ఫోన్ చేస్తే జ్వరం వచ్చింది అదే అని చెప్పిండు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నా. మేబీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నా. ఆల్రెడీ ఆయన కూడా వెళ్ళేసి చూసి వచ్చిందంట. సో మొత్తం లేస్తలేదంట, ఏం లేదు. ఎందుకు అట్లా అయిందో కూడా నాకు తెలియదు. అంటే మస్తు యాక్టివ్ ఉంటుంది సోనం, చాలా యాక్టివ్ ఉంటుంది వీడియోస్లలో కానీ అంత. అన్నా ఏడును ఇదే గల్లీలోనా? బయటికి వెళ్ళి వస్తున్నా. దా జల్దీరా. అయితే నిన్న ధర్మేష్ అన్న ఫోన్ చేసి అంటే అంత లోపల సోనంకి ఇట్లా అయిందని అనగానే నేను పిచ్చోని అయిపోయినా. ఏమైంది అనగానే ఇట్లా అయింది అనగానే నేను షాక్ అయిపోయినా. అరే నడాన పోదాం నాడు అంటే అప్పటికే నైట్ ఒక 2 అయింది. ఇక ఎట్లా ఏం లేదని చెప్పేసి అంత లోపల అన్న అన్నాడు రేపు పొద్దుగల రా ఇద్దరం కలిసి పోదామని అన్నాడు. సో ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటికాడ కూడా వచ్చేసిన. అన్న దా కిందికి రా. వీడియోనే పెట్టినా దా కిందికి రా. ఇప్పుడు వచ్చేసిండు. ఏమైంది అసలుకి కథ? అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది సోనంకి పాపం. ఆమె అంత యాక్టివ్ ఉంటుంది కాదు. కానీ నిన్న ఫోన్ చేసి ఏమో లేసలేదు, ఏం చేస్తలేదు, చక్కెర వచ్చినట్టు అవుతుంది. నిజమేనా? నిజమే. నన్ను పిలిచి పోయినా పోతే పడుకొని ఉందామె. ఎప్పటి నాతో మాట్లాడలే. చూద్దాం. నేను ఏమంటున్నా జల్దీ తీసేసి ఆడిపోయి చూసేదాం అసలు ఏమైంది. కాదన్న అంత మంచి యాక్టివ్ ఉంటుంది ఆమె. నేను ఏం చేయాలి చెప్పు? ఫుల్ ఫీవర్ వచ్చింది. నాకు తెలిసి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి అట్లాగైనా వచ్చిందేమో మళ్ళీ మేబీ అనుకుంటున్నా. హరివాళ్ళు బాధ అనిపించింది. అలా కూడా వీళ్ళు అందరం కలిసి ఒకటేసారి అక్క వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడదాం. ఏంది ఏం లేదు, ఒకసారి ఫోన్ అయితే చేసి మాట్లాడు. చక్కెర వస్తుంది అది ఇది అని అంటాడు. ఈయన ఫోన్ చేసి నేను అసలుకే నమ్మలే. నేను చెయ్యి అన్న, ఫోన్ చేయి, మాట్లాడు. ఏడున్నాడు? ఫోన్ చేయి. ఫోన్ చేయన్న. ఆయన బండి మీద ఉన్నాడు, ఫోన్ చెప్తలేడు. వాళ్ళ ఇల్లు దగ్గరనే. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. మన ఇగో డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడ పోదాం. హలో గైస్, హౌ ఆర్ యూ? ఫైన్ సా? ఏమైంది? సోనంకి జ్వరం వచ్చిందంట. సోనంకి జ్వరం వచ్చిందని చెప్పి ఏమైంది అసలుకి? జ్వరమో లేకుంటే మన దయ్యం పట్టినట్టే కాదు. నార్మల్ ఈయన నేను వచ్చిండు చక్కెర వస్తుంది పడిపోయింది అంటే నేను నమ్ముతలే. ఈయనకి మొన్న ఒక డైరీ ఇచ్చినాం. ఎవరికి? వంశీకి. మేము పోయే గ్యాప్ లో మరి ఆమె ఏం దొక్కిందో ఏం చూసిందో మొత్తం అసలు మాక్సిమం అదైతే జ్వరం కాదు.
కాదు నీకెట్లుంది మళ్ళా దిమ్ము ఏడికాడికి తక్కువైపోయింది ఇప్పుడు కాదు ఇదేందా మొత్తం ఇట్లా దా లోపలికి రా సోనం పాపం సోనం అక్క ఏడునో అక్క ఏమైంది సోనంకి ఫుల్లా ఏడుందమ్మే ఈయనకేమైంది ఏ జై అరే ఏమైందిరా అరే ముఖం మొత్తం గుంజుకోమైంది అయినది కూడా అసలు ఏమైందక్క అదే రోజు జర్నీ అవుతుంది కదా స్కూల్కి వెళ్ళేసి వస్తుంది కదా అట్లా ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతుంది మనం చేసినాం కదా వీడియో దానికి ఏమైనా ఎఫెక్ట్ అయిందా దానికి ఏముంటుంది నేను అదే అనుకుంటున్నా దానికి ఏం ఎఫెక్ట్ ఉంటుంది జస్ట్ మీరు ఇట్లా పోయి ఇట్లా వచ్చారు అంతే కదా స్కూల్కి డైలీ వెళ్తుంది కదా మార్నింగ్ 7 o'clock బయలుదేరితే నైట్ 8 అవుతుంది ఆమె ఇంటికి వచ్చేసరికి మొత్తం వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కదా అందుకేమో అని అనుకుంటున్నా మళ్ళీ ఈయన కూడా వచ్చిందంట ఈయన కూడా వచ్చిందని చెప్పి ఏందా 2 days అయిందా నీకు కూడా నాకు తెలిసి మొన్న వీళ్ళు వీడియో తీసారు కదా దానికి అయింది నేను అనుకుంటున్నా పిల్లకి ఒకసారి మీకు చూద్దాము కాదు నాకు తెలిసి ఆ వీడియో చేసినందుకు అయిందని అనుకుంటున్నాను తెలియదా ఎందుకంటే ఏం చేసింది తెలుసా నిమ్మకాయలు అరే నీకు ఒకటి తెలుసా మీరు నిమ్మకాయలు అవి తీసుకొని పోయినా దానివల్ల ఏమైపోతుంది అంటే ఈ మొత్తం ఓపెన్ ఏరియా ఇదంతా జల్దీ చుట్టేసుకునే ఛాన్సెస్ ఉంటాయి జంగల్ ఏరియా అది ఓపెన్ కాదు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం తెలుసా అది శ్మశానం ఏరియా శ్మశానం అనే ఏరియా పెట్టుకొని మళ్ళీ జరాలు రావు మాకు ఏం తెలుసు మరి మాకు ఆమె ముందే సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ తెలుసా ఉట్టిగా మేము ఉన్నప్పుడు కూడా చూపిస్తాను చూపిస్తాను నువ్వు అక్కమ్మ కూడా మాట్లాడు అక్కకి ఏడు సోనం ఏడుంది సోనం పెద్ద సీన్ అయింది ఒకటి అక్కకి తెలియదు అట్లా అంత పెద్ద సీన్ అయిందని అక్కకి తెలియదు అది జ్వరం కాదు అది వేరే సీను అరే అవన్నీ సీన్లు అంటే నువ్వు ఆడ వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది మంత్రాల పకీరు చెప్పే నాకు భయమైతుంది మాయ మంత్రం కథ కదే అమావాస రాత్రి రది విధులన్నీ ఖాళీ ఖాళీ మరి అట్లుంది మరి నువ్వు అన్న నీకు అర్థమైతే సరే అన్న నువ్వు చూస్తా అంటున్నావు కదా దగ్గరికి రికార్డింగ్ కూడా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరం తర్వాత కానీ చూడు ఒక నిమిషం భయపడ్డది మరి అట్లుంది సీన్ అంటున్నాడా పండుకొని అసలు ఎట్లా అంటే అసలు అనుకున్నావారా లేసలేదా అక్కడ నుంచి లేస్తలేదు అసలు మొత్తం స్టోరీ చెప్పు నాకు ఏమని చెప్పు ఆ రోజు ఏమైంది తెలుసా నేను చెప్పేంటావా ఆ రోజు మేము డైరీ అనేది నిమ్మకాయలు పెట్టిన నిమ్మకాయలు పెట్టిన పోయినప్పుడు ఆమెకి ఏమైందేమో ఇప్పుడు ఈ విషయం అక్కడికి తెలుసా తెలియదు వాళ్ళు తెలియకుండా ఇట్లా దాని వల్ల ఇట్లా అయిందని తెలియదు మేము ఏదో నార్మల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నాం దానివల్ల అయిందా మనం ఎందుకు పోయినా వామిటింగ్స్ అవుతున్నాయి అసలు నాకు నిన్న ధర్మేశన్ వచ్చిందని చెప్పిండు మొత్తం చక్కెర వచ్చినట్టు అవుతుంది చేస్తలేదు అదే అన్నాడు అట్లా అని చెప్పేసి అక్కడికి తెలియదు అక్కడికి చెప్పాలి అవుద్దా అని చెప్పి కూడా మేము
ఒక చెప్తా అక్క ఏమనుకుంటుంది తెలుసా, జ్వరం వచ్చిందేమో అనుకుంటుంది, కానీ దాని వల్ల ఎఫెక్ట్ ఏందని తెలియదు. ఆయనకు ఆల్రెడీ 2 రోజులు కింద పడుకుని ఆయన ఇంట్లో హాస్పిటల్ పోతే కూడా అట్లాంటి వీడియోలు ఎందుకు అవసరం? ఇట్లాంటి వీడియోలు అంటే డేర్ ఇచ్చినాం ఆయనకి. బొందలగడ్డ పెట్టుడు ఆడ అది బొందలగడ్డ అని తెలియదు మరి మాకు. సార్ మాకు టాబ్లెట్స్ వేసుకున్నాను, టాబ్లెట్ సెట్ అయ్యేది కాదే అది. అందుకే ఆమెకు 2 రోజులు అయితే ఇంతవరకు లేస్తలేదు ఆమె. ఇప్పుడు అక్కకి చెప్పాలా వద్దా, చెప్తే ఏమంటారు? చెప్పినా అనుకో తిడతా కాదు, చెప్పేది నువ్వు చెప్తేనే ఏమన్నా వాళ్ళు చేస్తారు, సొల్యూషన్ ఉంటది. సొల్యూషన్ అదే చెప్తున్నా నేను. చెప్దాంరా అంటే చుట్టింది అనుకో అసలు వద్దు అది, ఎందుకంటే మొత్తం ఓపెన్ ప్లేస్ ఏరియా కదా. జింగలు ఉంటాడు పోయి పోయి వేసినాం సార్ వీడియో శ్మశానం మీరు చేసిన అన్ని మంచిగా తెలియాలి, ఎంత నార్మల్ ఉంటే. ఇప్పుడు ఏంటంటే అక్కకి చెప్పాలి ఆమె చాలా సెన్సిటివ్. ఎట్లా అంటే జల్దీ వీడియో చూపిస్తా, ఇట్లా వీడియో చూపిస్తుంది ఆ రోజు ఎట్లా ఏడ్చిందో అసలు. పుట్టి ఏడ్చింది తెలుసా, చిన్న శాంపుల్ అది. అసలు ఎట్లా అంటే దడ కొట్టింది ఇట్లా మొత్తం వణుకుడే. మొత్తం ఇట్లా షివరింగ్ అయిపోతే మొత్తం ఏడ్చేస్తుంది. అట్లా గమ్మున టెన్షన్ పడకు, అక్కకి చెప్తాము ఏం కాదు. ఇగో చెప్పేది మీరు చెప్పకూరి, నేనే చెప్తా. కాదు నేను ఆ రోజు మేము ఆడున్నా కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్క ఆ రోజు ఏమైందంటే ఇట్లా భయపడ్డాక ఆమె అక్క ఏమనుకుంది ఇప్పటికి జస్ట్ ఫీవర్ అనుకుంటుంది. ఫీవర్ ఫీవర్ కాదక్క, ఫీవర్ కాదు అది. నేను అదే అంటున్నా, ఓపెన్ ప్లేస్ లలో వేసారు ఆ నిమ్మకాయలు చేసి. నిమ్మకాయలు అంటే మాకేం తెలుసు, తెలియదు. నేను అదే అంటున్నా, మీకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్తే కదా వాళ్ళు ఏమన్నా అక్కకి చెప్దాం. ఇప్పుడు అక్కకి చెప్దాం. అరే అక్కకి చెప్తాం మళ్ళీ లేనిపోని సీన్ అయింది అనుకో. లేవు శాతం అయితే అంటే లేచి నిలబడరా, నీకు అర్థమవుతుందా? మరి అట్లనే కూర్చున్నావు అంటే అది పట్టేసిందానికి ఏదన్నా ఇప్పుడు తొక్కుడే ఇక్కడ ఉందంటే పట్టేసిందంటే అట్లనే అనుకుంటా మొత్తం లేవు. మన ఎఫెక్ట్స్ మనం పెడతాం, వాళ్ళకి వీడియోస్ చేయాలి. అది మనం డైలీ చేస్తాం, కాదని కాదు. కానీ మేము అస్సలు అనుకోలేదు అక్కడ శ్మశానం ఉంటాను అనుకోలేదు, అంత పెద్ద సీన్ అయితే అనుకో. చెప్పాలంటే 2 నిమ్మకాయలు తీసేసినాము, 2 నిమ్మకాయలు తీసిండు, 3 నిమ్మకాయలు శ్మశానం కాడ ఉంది. ఆడనే పెద్ద సీన్ తెలుసా. నేను ఏమే నార్మల్ మేము కూడా ఇంతకుముందు ఒక వీడియో చేసినాం. ఎట్లా అంటే ఆ బొందలగడ్డలోనే కాలుతూనే ఉంటది, మనుషులు కూడా కాలుతారు ఆడ. అట్లాంటి ప్లేస్ లో కూడా చేసినాం. దాని తర్వాత మేము మొత్తం డీల్ అయిపోయింది, పడిపోయింది. నేను అందుకే నేను ఇంటికాడికి వచ్చిన ఏమైందో అనుకోమని. ఎందుకంటే జ్వరం అంటే 1 రోజు 2 రోజులలో తక్కువ అయిపోతాను, కానీ ఈమె కాదు అది. నువ్వు నిమ్మకాయలు అంటే అయిపోయి. నేను ఏమంటున్నా చెప్పేదాం, ఏమన్నా చూసుకుంటది ఏమన్నా. అదే ఏం కాదు, ఈ హాస్పిటల్ పోయినా తగ్గుతలే అంటే అక్కకి చెప్పాల్సిందే. మాట్లాడదాం, మీరు చెప్తారా నేను చెప్పాలా? చెప్పి మీరు ఏదో అవుతుంది, నా మీద వస్తుంది, నీ మీద వస్తుంది, హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్, అందుకే చెప్దామని అంటూ నాకు చెప్దాము. నువ్వు ఫస్ట్ ఏమైంది వా నైట్ నిమ్మకాయలు ఈమె అదే అంటుంది, నిమ్మకాయల వల్ల అది ఆడ పోయి ఏడ చేసి బొందల గడ్డలు పోయి డేర్ చేసి అంటే వీడియో ఏం డేర్ చేస్తున్నా. అది భయం ఏం లేదు ఏదో చూసి నీకు అర్థమైతే నిలబడి డేర్ కి మజాక్ అనుకుంటున్నావా? నువ్వేం చూసినావో ఏం చేయలేవు. జ్వరం, నీకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ కాదన్నా, దయ్యం పట్టిందా? దయ్యమని ఒకసారి దయ్యం చూపి. నువ్వు చూస్తావా నైట్ ఇవాళ? నువ్వు వాడికి వెళ్ళిపోతాం ప్లేస్ కాడ కోసం పోదాం. భయమా? పోదాం. సరే అన్న ఇష్టం. పోదాం దా. మళ్ళా వస్తుందని చెప్పి నాకు ధైర్యం ఉంది కాదని అంటే మాట్లాడి తింటావా ఫస్ట్? అందుకే డోర్ పెట్టమని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కవర్ చేస్తారు చెప్పకుండా, కానీ అది ఈమెకే నష్టం కదా. అది చెప్తాం, నా లక్క కూడా వాళ్ళ అక్కకి చెప్పమంటున్నా. ఎందుకంటే ఆమె మంత్రాలు ఏదైనా చూపిస్తుంది. చేద్దాము నాడు. ఏడ దయాన్ని చూసారు మీరు? దా చూపిస్తాం. ఏం దయాలు ఉన్నాయో దయాలు. తమ్ముడు మస్తు చూసినాం, తీతాం. చూసినావు, ఇది వేరు. నువ్వు ఇన్ని రోజులు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. చూద్దాం దా. సరే ఏమో నైట్ మంచి చెప్తున్నా గాయస్ అన్నకి. ఎందుకంటే మేము మొన్న పోయినాము, అసలు వేరే లెవెల్ ఉండే ఫీల్. అసలు ఎట్లా అంటే అసలు పరిచయం అయిపోయినాము. అన్న ఏమో ఇప్పుడు వచ్చి అన్నీ చూసినా అంటే ఎక్స్పీరియన్స్ ఊర్లలో తిరుగుతా, వాళ్ళకి తెలిసి అరే బాయ్ నీకు అర్థమవుతుంది. ఊర్లలో తిరుగుతారు. ఆమె దెబ్బకు పడుకుందంటే నువ్వు అర్థం చేసుకో.
ధర్మేశాన్ని నేను దొరుకుపోదాం ఇక సాయంత్రం సుక్కలు చూపుదాం మంచి చెప్తే ఎవ్వడు విన్నాడు ఇప్పుడు పాపం 2 రోజుల నుంచి వండుకున్నామే అరే నువ్వు చెప్పుడు ఇప్పుడు ఏంది ఇవన్నీ ఏం చెప్పు ఆమెకి ఏదో ఏమో ఏమో తిన్నట్టుంది లేదంటే ఇప్పుడు బయట క్లైమేట్ అట్లనే ఉంది. క్లైమేట్ కాదు ఆమెకి మొన్న వీళ్ళు వీడియోలు తీసారు కదా నిమ్మకాయలు వీళ్ళు దానివల్లనే అయింది అని చెప్తున్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే అసలు నార్మల్ తగ్గుతుందా ఫీవర్ తగ్గుతుందా అది ఏంటంటే ఆ రోజు చాలా భయపడిపోయి ఏదో చూసినట్టు ఏదో దయ్యం చూసినట్టు ఫీల్ అయిపోయింది ఆ రోజు. దయ్యం నీకు అర్థమైతే పోదామా నీకు మజా చెప్తా నాకేమైనా అయితే నాకేమైనా వస్తుందా నీకు మజా చేస్తే సరే చేయి. వీళ్ళేమో అక్కకి భయపడుతురు నీకు అర్థం ఏంటంటే ఆ రోజు లిటరలీ 2 days అవుతుంది అక్క 2 days నుంచి అసలు తగ్గుతుందా అసలు జ్వరం వచ్చినట్టు ఉందా అసలు ఏదో ఏదో పట్టినట్టు చేస్తుందా లేదా అదే ఆ రోజు ఏమైంది అంటే జర నిమ్మకాయలు పట్టి ఆడ ప్లేస్ ఏంటంటే శ్మశానం ఉన్నా ఆ ప్లేస్ లో మేము వీడియో తీసినాం ఉన్నావు కానీ దాని వల్ల కొంచెం ఆమె ఉల్టపట్ట వేస్తుంది. జై కూడా జ్వరం వచ్చింది సోనంకి జ్వరం వచ్చింది సోనంకి జ్వరం వచ్చింది జైకి జ్వరం వచ్చింది వంశీకి జ్వరం వచ్చింది. దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది నమ్మవు కానీ మంచిగా చూపించుకుంటే బెస్ట్ కాక శ్మశానం పక్కనే ఉంటారు ఇల్లు నేను నమ్మనన్నా అన్న నాకేం కాదు నేను నమ్మను కాకపోతే వాళ్ళకి అట్లా అయింది కదా జర మంచిగా చూపించుకుంటే మంచిది కదా అని అంటున్నా. డాక్టర్ వాళ్ళ సెట్ అయితే డాక్టర్ సెట్ అవుతుంది డాక్టర్ గారు సెట్ కాలే నాకు కూడా అరే పూజ నువ్వు అయితే అది నాకు తెలిసి వాళ్ళు అట్లా చేసారు మొత్తం ఉన్నారంట ఇట్లనే చూపించుకున్నాం. రేపు ఇప్పుడు పోదాం చెప్తే అర్థం చేసుకోనా ఏదో ఇట్లా నువ్వు రాకు మాకు దూరం కింద చూపెట్టి పోతాము పోయి ఆడ దయ్యం ఉందా ఏమో చూస్తుంది. ఇంకే దయ్యం ఉందా కాదన్న ఆ ప్లేస్ కి పోతే ఏదో అవుతుంది అయితే అట్లా నువ్వు భయపడుతున్నావు. నేను భయపడతలేదు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు నా నేను కాదు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నా అంటే మంత్రం ఇచ్చిన తక్కువైతుంది అమ్మకి నేను అదంటున్నాను. నీకు కావాలంటే ఆ రోజు వీడియో పెట్టరా చూసినా నేను వీడియో చెప్పి చూపేనే కదా ఆమె కూడా ఇదెప్పుడు నేను వచ్చేసిన నైట్ చెప్పలేదు మేము ఎందుకంటే మళ్ళీ నువ్వు భయపడతావు ఎందుకంటే వీళ్ళు నీకు చెప్పకుండా మొత్తం దాపెట్టారు ఇప్పుడు ఏంటంటే మేము డాక్టర్ వల్ల తక్కువైతేమో అనుకున్నాం డాక్టర్ వాళ్ళు తక్కువైతే లేదు చెప్తున్నా కదా అందుకే 2 రోజులు 2 రోజులు అయినాక చెప్తున్నావు అది కూడా మేము వచ్చినందుకు లేదంటే ఏదో చెప్తాను గమ్మ కూర్చోం మొత్తం ఫుల్ వేసినారు తెలుసా అసలు చేతులు ఉడికినా తెలుసా అంత సీన్ అయింది అక్క ఆ రోజు నైట్ అంత పెద్ద సీన్ అయింది నీకు నేనేమంటున్నా అన్న మంత్రం ఏదైనా ఒకటి వేపిస్తే అయిపోతుంది తక్కువ అవుతుంది ఆమెకి. అవన్నీ నమ్మకు హాస్పిటల్ తీసుకో తక్కువ అవుతుంది. హాస్పిటల్ అప్పుడే డౌట్ ఉందా? డౌట్ ఉంది నేను ప్రూఫ్ చేపిస్తా ఏం లేదని. నేను ఏమంటున్నా నేను ప్రూఫ్ చేపిస్తాను. ఇప్పుడే పోదాం. నువ్వు ఇప్పుడు డేట్ చేస్తాను వీడియో గురించి కాదు నేను రియల్ గా ప్రూఫ్ చేపిస్తా. నీకేమో చెప్తే అర్థమైతే చూపిస్తా దావే ఎందుకంటే ఆ ప్లేస్ లో ఏముంది ఏం లేదు తెలియాలి. సరే నీకు చూపించాకనే మాట్లాడుతున్నా